ప్రపంచ సుందరి సుజాత థాయిలాండ్ భామకు మిస్ వరల్డ్ కిరీటం. మొదటి రన్నరప్గా ఇథియోపియా యువతి. 2, 3 స్థానాల్లో పోలాండ్, మార్టినిక్ సుందరీమణులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. టేకు వనాన్ని టోకుగా కొట్టేశారు. వందల ఎకరాలు ఆక్రమించారు. కర్నూలు జిల్లా కోసగిరిలో మాయమైన పోషక సంస్థ భవన్ అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు. పంచాయతీలకు స్వయం సమృద్ధి, వనరుల అభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని కేంద్రం దిశానిర్దేశం. 10 పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు. పాక్పై పోరులో విమానాలు నష్టపోయాం. బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలో సీడీఎస్ చౌహాన్ వెల్లడి. 24 పతకాలు, రెండో స్థానం. ఘనంగా ఆసియా అథ్లెటిక్స్ ముగించిన భారత్. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం 6 పతకాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు ఖాతాలో చేరాయి. మొత్తంగా 24 పతకాలతో 8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు. రెండో స్థానంలో ఈ టోర్నీ చరిత్రలో మన దేశానికి ఇది ఉత్తమ ప్రదర్శన. అత్యధికంగా 8 స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. స్వర్ణాల పరంగా గత టోర్నీ ప్రదర్శనను 6 స్వర్ణాలు సహా 27 పతకాలు అధిగమించింది. చైనా 15 స్వర్ణాలు సహా 26 పతకాలు, జపాన్ 4 స్వర్ణాలు సహా 24 పతకాలు తొలి 3 స్థానాలు దక్కించుకున్నాయి. పోటీల చివరి రోజులో మహిళల 4x100 మీటర్ల రిలేలో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెటిక్స్ నిత్యతో కూడిన బృందం రజతం కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సన్నాహక పేలుళ్లకు యత్నం. ఆ వీడియోలను విదేశీ హ్యాండళ్లకు పంపి దేశవ్యాప్త పేలుళ్లకు నిధుల సమీకరణ యోచన. విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ కుట్ర. దర్యాప్తులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి. అహింసంస్థలో క్రియాశీలకంగా 50 మంది. గజ్వాయే హింద్ పేరిట భారత్పై యుద్ధమే ప్రధాన లక్ష్యం. బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడీ, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల తయారీపై దృష్టి సారించాడు. లిఫ్ట్ మెకానిక్గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేశాడు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నాడు. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మరో పైలట్ శిక్షణ కేంద్రం. కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటుకు అనుమతి. గుత్తేదారుని ఎంపిక చేయనున్న ఏపీ ఏడీసీఎల్. కాలాతీత వ్యక్తిత్వం. 1938లో ఎక్కడో కెన్యాలో పుట్టి 87వ ఏట మొన్న 28వ తేదీన అమెరికాలో కన్నుమూసిన గుగివా థియాంగ్ కృత్రిమ మీద కట్టు తప్పితే 1950లో ట్యూరింగ్ పరీక్ష ప్రతిపాదించారు. చాట్బోట్ సలహాలను మనుషులు పాటించే అవకాశం 20% అధికమని 2023లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో తేలింది. కొన్ని ఏఐ సంస్థలు యూజర్లు అడిగిన సమాచారంతో పాటు ప్రొడక్ట్ రికమెండేషన్ కూడా చేస్తున్నాయి. క్రమంగా ఈ పద్ధతిని మరింత మోసపూరితంగా మార్చి ఒక వస్తువు క్రయ విక్రయాలను వక్ర మార్గంగా ఎంచుకునే అవకాశం లేకపోలేదు. తూటాలే తీర్పు చెబితే చట్టాలు ఎందుకు? మే 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యలో అస్సాంలో 171 ఎన్కౌంటర్లు జరిగాయి. వాటిలో 80కి పైగా బూటకమైనవేనంటూ ఒక వ్యాజ్యం దాఖలైంది. 171 ఎన్కౌంటర్లపై విచారణ జరపమని అస్సాం మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. 4 ఏళ్ల క్రితం గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్కు సంబంధించి కోర్టు ఉత్తర్వులతో 7 పోలీసులపై తాజాగా కేసు నమోదైంది. మానవ హక్కుల కమిషన్ నివేదికల ప్రకారం 2012, 2021 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 1346 ఎన్కౌంటర్లు నమోదయ్యాయి. చాలా వరకు ఎదురుకాల్పుల కేసుల్లో పోలీసులు చెప్పే కారణాలన్నీ ఆత్మరక్షణ అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంటాయి. హైదరాబాద్లో జరిగిన దిశ ఎన్కౌంటర్ సమయంలోనూ వారు అవే మాటలు వల్లెవేశారు. లఖర్ అనే ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి హత్య ఆరోపణలతో 1977లో అరెస్ట్ అయ్యాడు. స్థానిక జిల్లా కోర్టు అతనికి 1982లో జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి జైల్లోనే ఉండిపోయిన లఖన్ను నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు మొన్న 2వ తేదీన తీర్పు ఇచ్చింది. ముంబైలో అత్యాచారానికి గురైన ఏపీ యువతి
కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనంలో లోపాలు ఉన్నాయని తేల్చిన సుప్రీంకోర్టు అతనిని నిర్దోషిగా విడిచిపెట్టింది. ముగిసిన అందాల భామ క్రిస్టినా ప్లిస్కోవా అందాల ప్రయాణం. క్రిస్టినా ప్లిస్కోవా చెక్ రిపబ్లిక్కు చెందిన భామ. 2024 మార్చి 9న ప్రపంచ సుందరి కిరీటాన్ని ముంబైలో ధరించారు. మానవతావాది సోనూ సూద్. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుకలో ప్రతిష్ఠాత్మక మానవతావాది అవార్డును ప్రదానం చేశారు. బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో బదులిస్తాం. భారత నారీ శక్తిని ప్రపంచం చూసింది. మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రాణి అహల్యాబాయి స్మారకంగా రూ. 300 నాణెం. మధ్యప్రదేశ్ రాజధాని నగరమైన భోపాల్లో శనివారం ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లోక్ మాతా దేవి అహల్యాబాయి మహిళా సశక్తీకరణ మహాసమ్మేళన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. 250 ఏళ్ల క్రితమే అహల్యాబాయి తన సైన్యంలో మహిళలతో ప్రత్యేక దళం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 18వ శతాబ్దానికి చెందిన ఈ రాణి స్మారకార్థం తపాలా బిళ్ల రూ. 300 నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. పులుల సంరక్షకుడు వాల్మీకి థాపర్ కన్నుమూత. టైగర్ మ్యాన్గా పేరుపొందిన వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీకి థాపర్ 73 సంవత్సరాలు కన్నుమూశారు. ఢిల్లీలో తన నివాసంలో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆపరేషన్ షీల్డ్ రాష్ట్రాల్లో యూటీల్లో యూనిటెడ్ మాక్ డ్రిల్. గర్భనిరోధక మాత్రలతో పక్షవాతం ముప్పు. ఆ గుహలో చేపలకు కళ్ళు. మేఘాలయలో అరుదైన రకాన్ని కనుగొన్న పరిశోధకులు. సిస్టురా డెన్సిక్లావా అనే పేరు పెట్టారు. డెన్సిక్లావా అంటే లాటిన్లో నల్లటి చారలు అని అర్థం. తొలి మహిళా భౌతిక శాస్త్రవేత్త. అణుకేంద్రంలో ఉండే మెసాన్ ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌధురి. అంతేకాదు మన దేశంలో హై ఎనర్జీ ఫిజిక్స్ విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త బిభా చౌధురి. ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా. ఈమె మహాశాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్కు బంధువు. ఆయన మేనల్లుడు దేవేంద్ర మోహన్ బోస్తో కలిసి పరిశోధన చేశారు. కృత్రిమ మేధకు భాషల సవాళ్లు. దక్షిణ కొరియా కూడా హైపర్ గ్లోబా ఎల్జీ ఎక్సా1ల పేరుతో తమదైన ఎల్ఎల్ఎంలు తయారు చేసుకున్నాయి. కొరియా ఎల్ఎల్ఎంలు వికీపీడియా, కామన్ క్రాల్ వంటి అంతర్జాతీయ డేటా సెట్లతో పాటు స్థానికంగా అందుబాటులో ఉన్న నావెల్ సెర్చ్ ఫలితాలు, కకావోలోని సంభాషణలు, కే-పాప్ డ్రామా సబ్ టైటిల్స్లను కలిసి వాడుకున్నాయి. భారతీయ భాషల విషయానికి వస్తే ఏఐ4 భారత్, ఇండిక్, బీఆర్టీఈ, ఐఐటీ మద్రాస్, కేంద్ర ప్రభుత్వ భాషిని, సర్వం ఏఐ తాలూకా, ఓపెన్ హాతీ, గూగుల్ మొరిల్, మైక్రోసాఫ్ట్ శిక్షణ వంటివి ప్రస్తుతం కొంత ఆశ రేకెత్తిస్తున్న ఎల్ఎల్ఎం మోడల్. కొరియాలో మాదిరే భారత్లో ఏఐకి డిమాండ్ తక్కువే. అందుకే ప్రభుత్వాల మద్దతు ఎక్కువ అవసరమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐకి ఏకంగా $50,000 కోట్ల పెట్టుబడిపై హామీ ఇచ్చారు. చైనా ఇంకో 3 అడుగులు ఎక్కువ వేస్తోంది. రానున్న 17 ఏళ్లలో $1.5 లక్షల కోట్ల ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. బీఎస్ఎఫ్ అధికారిణి నేహాకు పురస్కారం. సరిహద్దు భద్రతా దళంలో అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వహిస్తున్న నేహా భండారీకి శుక్రవారం ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి ప్రశంసా పురస్కారం అందజేశారు.